హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు గెస్ట్ చాలా చాలా స్పెషల్ అండి. ఎందుకు చాలా చాలా స్పెషల్ అన్నాను అంటే, మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇలాంటి కళ చాలా కొద్ది వ్యక్తికి మాత్రమే ఉంటుందండి. ఎందుకంటే ఈ కళని నేర్చుకోవడం ఎంత కష్టమో ప్రదర్శించడం కూడా అంతే కష్టం. మరి అలాంటి కళ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ కళ ఏంటి? ఈ పర్సన్ గురించి మరిన్ని విశేషాలు అడిగి ఆ పర్సనే మన ముందున్నారు, తెలుసుకుందాం. ఆయనే మన కర్రాశేష సాయి గారు, అలియాస్ విజిల్ సాయి గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇలా ఇంటర్వ్యూకి పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సాయి గారు, మీ గురించి నాకు తెలుసు. కానీ ప్రేక్షకులకి ఈరోజు మీ విద్య ద్వారా విజిల్ సాయి అంటే ఏంటి? అసలు ఈ కళని మీరు ఎవరి దగ్గర నేర్చుకోవడం జరిగింది? అంటే నేర్చుకునే దానికన్నా ముందు ఏంటంటే మా ఫాదర్ కూడా పాడేవారు. ఓకే. సో ఆయన చూసి చిన్నప్పటి నుంచి లైక్ ఓకే, పెద్ద అయితే నాకు కూడా వస్తుందేమో ఈ ఆర్ట్ అని నేను చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేయడం మొదలెట్టాను అనమాట. సో ఫ్రమ్ మై సెకండ్ స్టాండర్డ్ నేను స్కూల్లో ఎప్పుడైనా సరే ఏదైనా కాంపిటీషన్స్ అయినప్పుడు సరదాగా విజిల్తో పాడడం. లక్కీలీ ఏంటంటే ఎవరు ఆపలేదు, ఎందుకంటే విజిల్ అనేది ఒక ఇండీసెంట్ యాక్ట్, మనందరికీ తెలిసిందే. అరే ఏంటి వీలేస్తున్నాడు రౌడీ లాగా అని అనేవారు. లక్కీలీ మా ఇంట్లో కానీ స్కూల్లో కానీ ఎవరు ఆపలేదు. సో దే ఎంకరేజ్డ్ మీ అలాట్ అనమాట. సో అట్లా నా సెకండ్ క్లాస్ నుంచి షోస్ ఇవ్వడం, ఎక్కడ మైక్ దొరికితే అక్కడ పాడడం అలా స్టార్ట్ చేశాను. సో నా ఇంట్రెస్ట్ చూసి 2007లో మా గురువు గారు ఈలపాటి శివప్రసాద్ గారు, విజిల్ విజార్డ్ అని ఆయన అంటారు. సో ఆయన దగ్గర నేను శిష్యరికంగా జాయిన్ అయ్యాను అనమాట. సో 2007కి ముందు 2007కి తేడా అనేది ఈజీగా జనాలకు తెలిసిపోయింది. అంటే నా క్లాసికల్ వేలో విజిల్ని ఆయన ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఈరోజు ఇంతమందికి దగ్గరయ్యాను. సో మామూలుగా ఒక ఈల కొంత సమయం వేయాలి, కొన్ని సెకండ్స్ పాటు వేయాలంటేనే చాలా కష్టం. అలాంటిది పల్లవి, అనుకరణ, చరణంతో సహా మీరు చాలా సాంగ్స్ నేను చూశాను. మరి ఇంతటి కష్టతరము, క్లిష్టతరమైనటువంటి ఈ విద్య మీరు నేర్చుకోవడం జరిగింది. ఈ విద్య మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నేషనల్ అవార్డు అనేది ఇప్పటి వరకు అందని ద్రాక్షగా ఉంది. మరి పుష్ప మూవీకి గాను నేషనల్ అవార్డు వచ్చినటువంటి అల్లు అర్జున్ గారితో మీ పరిచయం, పుష్ప 2కి మీరు వర్క్ చేశారు. ఆయనతో పరిచయం అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి ఒకసారి. అంటే టు బీ వెరీ ఫ్రాంక్, అంటే ఎవ్వరు అనుకోరు పుష్ప 2 నుంచి కాల్ వస్తుందని. ఇట్లా అందులోనూ ఈ ఆర్ట్కి ఒక అవకాశం ఉంటుందని, ప్రతి సినిమాలో విజిల్ ఉండాలని గ్యారంటీ లేదు. సో చాలా మూవీస్కి వర్క్ చేసినా కూడా పుష్ప 2 నుంచి కాల్ రాగానే నేను అనుకున్నా ఓకే ఇది అయిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాను. సో లక్కీలీ కాల్ వచ్చింది. అండ్ ఆ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో అది నేను ఇప్పుడు చెప్పకూడదు, బట్ ఆ సీక్వెన్స్ ఏదైతే అది సినిమాకి చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్. లైక్ ఒక సంభాషణ అనేది ఒక 3-4 minutes విజిల్లోనే జరుగుతుంది. ఓకే. సో ఆ కాన్వర్జేషన్స్ కొరకు నన్ను పిలిచారనమాట. సో వెళ్ళి ఆ కాన్వర్జేషన్స్, వాళ్ళు ఏదైతే కాన్వర్జేషన్స్ అనుకుంటున్నారో దానికి తగ్గట్టు నా విజిలింగ్ దాంతో ఆ డైలాగ్స్కి కొంచెం మౌల్డ్ చేసి సో డబ్బింగ్ చెప్పడం జరిగిందండి. అల్లు అర్జున్ గారితో ఆల్మోస్ట్ మీరు ఒక ఫ్యూ డేస్ వర్క్ చేయడం జరిగింది కదా. సో ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎందుకంటే బిఫోర్ పుష్ప, ఆఫ్టర్ పుష్ప లాగా మన అయిపోయింది అనమాట. ఎందుకంటే పుష్ప మూవీ రిలీజ్ అయినప్పుడు అంత బజ్ లేదు. సో రిలీజ్ అయ్యాక ఆ సినిమా పైన హైప్ కానీ, ఆ సక్సెస్ రేట్ కానీ చాలా హై ఉండింది. అండ్ దట్టు నేషనల్ అవార్డు రావడము, నేషనల్ అవార్డు వచ్చాక ఈ మూవీ రిలీజ్ అవ్వడము. ఇంకొక విశేషం ఏంటంటే ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, రేపు పుష్ప ట్రైలర్ లాంచ్. మరి అలాంటి వ్యక్తితో మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే ఒకటేంటంటే మనం ఇమీడియట్గా అంత పెద్దవాళ్ళ నుంచి కాల్ వచ్చేసరికి మనం ఏదేదో మైండ్లో అనుకుంటాం, వెళ్ళాలి, మాట్లాడాలి, కుదిరితే ఫోటో దిగాలి, ఇన్ని అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డెడికేషన్, అంటే అక్కడ నాకు నిజంగా అల్లు అర్జున్ కనపడలేదండి. అల్లు అర్జున్ గారు కనపడలేదు, ఎందుకు నాకు పుష్పరాజే కనిపించారు. ఓకే, అదే క్యారెక్టర్లో ఉంటారు. అండ్ ఒక వాళ్ళు ఈవెన్ కట్ చెప్పినా కూడా ఆ డైలాగ్స్ అన్నీ మళ్ళీ ఆయన మెమరైజ్ చేసుకోవడం. అంటే ఇంకా డే ఎండ్ అయితే కానీ ఇంకా ఆయన అల్లు అర్జున్ మళ్ళీ అవర్లేండి, అంత డెడికేషన్లో ఉంటారు. సో మనకి ఇంకా అట్ ద సేమ్ టైం మనకే అనిపిస్తుంది ఓకే లెట్ us నాట్ డిస్టర్బ్, వాళ్ళు అడిగినప్పుడు మనం వెళ్ళి మాట్లాడదాం అన్న పర్స్పెక్టివ్లోనే ఉంటాం. కానీ నిజంగా నేను చూసిన 2-3 days ఏదైతే షూట్ ఉందో, పుష్ప 2 విల్ బి లైక్ మోర్ దెన్ 100 times ఆఫ్ పుష్ప. ఓకే.
మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారితో వర్క్ చేశారు. మరి ఆయన వరకు వెళ్ళాలంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్. అసలు సుకుమార్ గారు ఎలా పరిచయం అయ్యారు? సుకుమార్ గారి నుంచి కాల్ ఎలా వచ్చింది? ఆయనతో వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అంటే యాక్చువల్లీ నేను ఇందాక చెప్పినట్టే ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్ విజిల్‌లో ఉంది. సో, ఆయన ఎవరైనా ఉన్నారా విజిల్ అని ఆయన ఇంటర్నల్‌గా కనుక్కోవడం జరిగింది. సో, లక్కీలీ అక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరే సజెస్ట్ చేశారు. ఓకే. లైక్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ ఇంకొక అసోసియేట్ డైరెక్టర్ వాళ్ళందరికీ నేను తెలియడం నా అదృష్టం. వాళ్ళందరూ నా పేరు రిఫర్ చేయడం అది నా అదృష్టం మళ్ళీ. సో, వెళ్ళిన రోజు లైక్ అసలు ఆయన రిసీవ్ చేసుకున్న విధానం గానియండి, పక్కన కూర్చోబెట్టి మాట్లాడిన విధానం గానియండి, అంటే అంత పెద్ద డైరెక్టర్ అయ్యుండి అంత రెస్పెక్ట్ ఇస్తారా ఒక ఆర్ట్‌కి? ఆయన ఇచ్చిన ఇన్‌పుట్స్ కానియండి, అంటే నేను పాటలు కూడా రాస్తూ ఉంటాను. ఓకే. సో, ఇండిపెండెంట్ సాంగ్స్ ఒక 4, 5 పైన రాశానండి. 5, 6 సాంగ్స్ రాశాను. సో, ఇంకేం చేస్తావు నువ్వు అడిషనల్‌గా అంటే, నా ప్రొఫెషన్ చెప్పి ఇలా పాటలు కూడా రాస్తాను అంటే, ఆయన కొన్ని ఇన్‌పుట్స్ ఇచ్చారు. లైక్ లిటరేచర్ చదువుతూ ఉండు తెలుగు. చాలా అవసరం పడుతుంది అని. అండ్ నాకు ఆశ్చర్యం ఏంటంటే ఏదో ఫార్మాలిటీ కోసం అడిగారు అనుకున్నాను. సెకండ్ డే ఆఫ్ ద షూట్‌లో ఆయనకు మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు పిలిచి మరి "నువ్వేం పాట రాసావో చెప్పు నాకు ఇప్పటివరకు" అని చెప్పి కూర్చోబెట్టి, "ఇది నువ్వు ఎందుకు రాసావు? నీ థాట్ ప్రాసెస్ ఏంటి ఇది రాసేటప్పుడు" అని కనుక్కున్నారు. ఓకే. అంటే ఏదో టైమ్ పాస్‌గా ఏదో వచ్చారు మాట్లాడాలని కాకుండా నిజంగా ఆయన ఆర్ట్‌కి ఇచ్చే రెస్పెక్ట్ అది. నాకది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంత పెద్ద డైరెక్టర్ అంతసేపు నాతో మాట్లాడారనేసరికి. ఓకే. సో, ఇప్పుడు మీ ద్వారా ఒక విజిల్ సీక్వెన్స్ వినాలనుకుంటున్నాను. ఎందుకంటే 'పుష్ప' ఫీవర్ నడుస్తుంది ఆ! కాబట్టి, ఆ! మీరు అందులో ఒక పార్ట్ కాబట్టి 'పుష్ప 2లో' పుష్ప 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 రాజ్ ఆ సీక్వెన్స్ ఉంది కదా! ఆ! సో, దాన్ని మీ విజిల్ ద్వారా ఒకసారి చెప్పండి. తప్పకుండా. నైస్ అండి. సో, ఓవరాల్‌గా 'పుష్ప' ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పారు. కానీ మీకు ఇండస్ట్రీలో మొదటి అవకాశము తీసుకొచ్చింది ఆర్ తెచ్చిపెట్టింది 'ఎంఎం కీరవాణి' గారు. మరి ఆయన పరిచయం ఎలా? ఆయన నుంచి పిలుపు ఎలా వచ్చింది? ఆ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఒకసారి చెప్పండి. అంటే నేను కనీసం కల్లో కూడా అనుకోలేదు. కీరవాణి గారితో వర్క్ చేస్తానని గాని, ఆయనతో పరిచయం ఏర్పడుతుందని గాని ఎప్పుడు అనుకోలేదు. 'నాసామిరంగా' మూవీకి మళ్ళీ అట్ ద సేమ్ టైమ్ ఏదో విజిల్ బిట్ అనే కాకుండా ఆ సినిమాలో అల్లరి నరేష్ క్యారెక్టర్ మొత్తం విజిల్‌తోనే మాట్లాడుతూ ఉంటుంది. విజిల్‌తోనే లింక్ అయ్యి ఉంటుంది. ఓకే. సో, కీరవాణి గారు అడిగారు. ఇట్లా ఒక మెలోడియస్ విజిల్ కావాలి నాకని వాళ్ళ దగ్గరున్న సింగర్స్‌ని అడిగితే, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే జరిగింది. అక్కడున్న ఇద్దరు ముగ్గురు సింగర్స్ శ్రీనిధి అక్క, ఓకే. లేకపోతే రోహిత్ కానీ వీళ్ళందరూ నా పేరే సజెస్ట్ చేయడం జరిగింది. హుహు. సో, నాకు పిలుపు రాగానే ఆనందం కన్నా భయమేసింది. ఓకే. ఎందుకంటే కీరవాణి గారు లాంటి వాళ్ళు పిలిచారు. ఎందుకంటే నాకు క్లియర్‌గా చెప్పారు. సాయి మెలోడియస్ విజిల్ కావాలన్నారు. సో, నేను నీ పేరు సజెస్ట్ చేశాను. రేపు సార్ పిలుస్తున్నారు రండని. నాకు నిజంగా ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. ఆయన ఎటువంటి ట్యూన్ ఇస్తారో, పాడగలుగుతానా లేదా అని చాలా భయపడ్డాను. బట్ ఆ రికార్డింగ్ అయిన తర్వాత ఆయన నాతో మాట్లాడిన విధానం, ఆయన ఎంకరేజ్ చేసిన విధానం అంటే అది ఒక ఏదో రికార్డింగ్ తీసుకున్నామా అనే కాకుండా ఓకే. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా హుహు. సుమ గారితో పాటు పక్కనే నన్ను నేను అక్కడ కూడా అన్ని విజిల్‌లో ఎనాక్ట్ చేస్తూ ఉంటానన్నమాట. సుమ ఓకే. గారు అడిగిన ప్రశ్నలకి నేను విజిల్‌తో మాట్లాడుతూ ఉంటాను. హుహు. అంటే అంత ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే పిలిచి ఆస్కార్ విన్నరు అలా మామూలుగా ఒక అవార్డ్ వస్తేనే ఒక టీవీ చూపించే రోజుల్లో ఆస్కార్ విన్ అయిన పర్సన్‌తో మీరు వర్క్ చేశారు. అంటే ఆయన్ని కలిసిన తర్వాత మనలో ఎటువంటి 1% కూడా ఏమైనా పొగరుంటే అది కూడా పోతుంది. అది ఓకే. మాత్రం 100% అంటే ఆర్టిస్ట్‌కి ఇచ్చే రెస్పెక్ట్ ఒక ఆర్ట్‌కి ఇచ్చే రెస్పెక్ట్ ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాలండి. నిజంగా ఆయనతో అసోసియేట్ అవ్వడం, ఆయనతో పరిచయం ఏర్పడడం నిజంగా నా అదృష్టం. అంటే ఊహించలేదు. దేవుడు ప్రసాదించాడు అంతే. సో, మీ కెరియర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన ద్వారా ఎంట్రీ ఇచ్చారు మీరు. ఆయన ద్వారా గుర్తింపు చాలా మందికొచ్చింది. అంటే నా ఇంతకు ముందు కూడా వర్క్ చేశాను. యాక్చువల్‌గా నాకు ఫస్ట్ అవకాశం వచ్చింది మధు పొన్నాస్ గారు. ఓకే. కనబడట్లేదని సునీల్ మూవీకి చేశాను నేను. హుహు. ఆ తర్వాత ఇంకొక సినిమా ఒకటి 2 సినిమాలు చేశాను. బట్ విజిల్‌లో అంత మంచి ట్యూన్ రావడం కూడా నాకు అదృష్టం. ఓకే. జనరల్‌గా ఇప్పుడు విజిల్ ట్యూన్ అనగానే చాలా మంది హిందీ మూవీ 'ఫనా' అదొకటి. ఓకే. సో, అలా రిజిస్టర్ అయ్యే ట్యూన్స్ రావడం మన అదృష్టం. ఓకే. అలాగా నాకు నాసామిరంగాలో వచ్చింది. ఓకే. సో, మీకు గుర్తింపు తెచ్చినటువంటి ఆ 'నాసామిరంగా' సీక్వెన్స్‌ని ఒక్కసారి. తప్పకుండా. హ్మ్.
సో యాహ్! సూపర్ అండి. మనం ఇందాక కన్వర్జేషన్‌లో మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు, నేను ఒక సాంగ్ వింటూ వస్తున్నాననమాట. 'బేబీలో' శ్రీరామ్ చంద్ర ఆ! గారు ఆ! పాడిన ఆ! ఆ! సాంగ్. సో, దాన్ని లిరిక్స్ చాలా బావుంటాయి. ఆ పాట లిరిక్స్ వినడం కంటే గూడా మీ విజిల్ ద్వారా వింటే ఎలా ఉంటదని ఒక్కసారి తప్పకుండా. వినాలనుంది. తప్పకుండా. హ్మ్. సూపర్ అండి. సూపర్. సూపర్. థాంక్ యూ సో మచ్. చాలా కష్టమైన విద్య అండి. సో, మీరు ఎన్నో ఏట నేర్చుకున్నారు? ఆహ్, నేను ఇందాక చెప్పినట్లు సెకండ్ స్టాండర్డ్ నుంచి నేను పాడడం మొదలెట్టాను. ఓకే. బట్ 2007 తర్వాత హుహు. మా గురువుగారు శివప్రసాద్ గారి దగ్గర స్టూడెంట్‌గా జాయిన్ అయ్యానండి. ఓకే. సో, ఆయన సంగీతంలో బేసిక్స్ దగ్గర నుంచి అప్పుడు నిజంగా నాకు సాపాస అంటే ఏంటో తెలీదు. శృతి అంటే ఏంటో తెలీదు. ఏమీ తెలీదు. ఓకే. ఏదైనా పాట వింటే అది విజిల్‌లో పాడడమే తప్ప, హుహు. అది ఎంత కరెక్ట్‌గా పాడుతున్నాననే నాలెడ్జ్ లేదు. ఏమీ లేదు. సో, ఆయన దగ్గరుండి సరిగమల దగ్గర నుంచి నిజంగా అంటే చాలామంది చెప్తూ ఉంటారండి. ఎవరి గురువు వాళ్ళు గొప్పే. విద్య నేర్పుతారు. కానీ ఓకే. అలాంటి గురువు దొరకడం నా అదృష్టం. ఈ రోజు వరకు నేను చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పాను. రూపాయి ఫీజు కూడా ఆయన నా దగ్గర తీసుకోలేదండి. ఓకే. తీసుకోకుండా ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు రారా నేను నేను నేర్పిస్తాను. ఆయనకంత ఎలా అంటే ఆయనకి ఈ ఆర్ట్ నెక్స్ట్ జనరేషన్‌కి ఇవ్వాలి ఓకే. అని ఆయన దాని మీద స్పెండ్ చేసే టైం గానియండి, ఆయన పర్సనల్ టైం గూడా ఆయన వదులుకొని, ఆయన జాబ్‌కి కూడా ఆయన జాబ్ గూడా ఆయన పక్కన పెట్టేసి అంత డెడికేటెడ్‌గా ఆ విజిల్ అనే ఆర్ట్‌ని ఆయన ఎలా అయినా 10 మందికి గుర్తించాలి అని ఈరోజు ఆయనకి డాక్టరేట్ కూడా వచ్చింది అదే ఆర్ట్ మీద. సో, వావ్! అలాంటి గురువు దొరకడం నిజంగా నా అదృష్టం అది. మామూలుగా మన తెలుగు ఆర్టిస్ట్‌లు తెలుగు వరకే పరిమితమవుతున్న ఈ రోజుల్లో, మీరు అంతా గూడా సింగర్స్ అంటేనే బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండరు. అంటే మొహం ఆ! కనపడదు, వాయిస్ వినిపిస్తుంది. రికగ్నిషన్ అనేది చాలా తక్కువొస్తుంది. మరి అలాంటిది మీరు చాలా తక్కువ టైంలోనే హిందీలో కూడా మీరు అడుగుపెట్టడం జరిగింది. హిందీ మూవీస్‌కి గూడా వర్క్ చేయడం జరిగింది. ఆ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఒకసారి చెప్పండి? ఆహ్, ఆసామిరంగా అయిపోయిన వెంటనే నాకు మళ్ళీ కీరవాణి గారి దగ్గర నుంచి కాలొచ్చిందండి. ఓకే. కీరవాణి గారి దగ్గర నుంచి కాలొచ్చి సాయంత్రం రికార్డింగ్‌కి రా అని చెప్పేసన్నారు. ఓకే. సరే వెళ్ళిన తర్వాత ఒక ట్యూన్ ఏదో రికార్డ్ చేశాను. హుహు. అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ కరెక్షన్‌కి పిలిచారు. అయిపోయింది. నేనేదో సినిమాకనుకున్నాను. ఏదో సినిమాకో లేకపోతే మళ్ళీ దేనికో ఆసామిరంగకేమో అనుకున్నాను. ఓకే. కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసింది అది 'ఔరో మే కహా దమ్ తా' అని అజయ్ దేవగన్ గారి సినిమా. హిందీ ఓహ్! మూవీ. నైస్. సో, అంటే ఆల్ ఆఫ్ ఎ సడెన్ నా జర్నీ స్టార్ట్ అయిందే జాన్వరిలో. కట్ చేస్తే అప్పుడే హిందీ మూవీలో ఆహ్, ఛాన్స్ వచ్చింది, పాడాను అనేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అవి గూడా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్‌లో నా విజిల్ అనేది వస్తుందన్నమాట ఆ సినిమాలో గూడా. ఓకే. సో, టైటిల్ పడేటప్పుడు వస్తుంది. అండ్ హుహు. ఎండ్ క్రెడిట్స్ మొత్తం నా విజిలే వస్తుంది. మధ్యలో ఇంపార్టెంట్ సీన్స్ అప్పుడు కూడా నా విజిలే వస్తుంది. ఓకే. సో, థియేటర్‌లో విన్నప్పుడు కూడా చాలా మంచి ఫీల్ వచ్చి ఓకే. ఓకే. బాలీవుడ్‌లోకెళ్ళాం మనం అనొక హ్యాపీనెస్ చాలా అనిపించిందండి. అండ్ ఆ సినిమా తర్వాత ఇంకొక 2 బాలీవుడ్ మూవీస్ అది ఇంకా ప్రీ ప్రొడక్షన్‌లో ఉంది. దానికి ఓకే. కూడా వర్క్ చేశాను. ఓకే. అంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక నేను ఒక హోస్ట్‌గా చాలామంది ఆర్టిస్ట్‌లని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను. చాలామందికి గుర్తింపు అనేది రాదండి. ఎందుకంటే ఆ! మీరంతా బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటారు. చాలా తక్కువ టైంలోనే మీరు తెలుగుకి వర్క్ చేయడము. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ కీరవాణి గారి ద్వారా మీరు హిందీ మూవీస్‌కి వెళ్ళడము. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీ ద్వారా మీ ఛానెల్‌లో ఏదైతే శివరాత్రి అవునండి. శివుడి సాంగ్ పెట్టారు కదా! అవును. అది పల్లవితో పాటు ఒక చరణం. తప్పకుండా. సో, నాకెప్పటినుంచో ఒక డ్రీమ్ ఉందండి. అంటే మా గురువుగారితో కలిపి ఒక వీడియో చేయాలి. అది అందరికీ అలా ఆహ్, ఎప్పుడు చూసుకున్నా కొన్ని తరాల తర్వాత చూసుకున్నా కూడా అది అలా ఉండాలి అని చెప్పేసి మా గురువుగారితో చేద్దామని డ్రీమ్. అది లాస్ట్ 2, 3 ఇయర్స్‌గా అనుకుంటున్నాను. కానీ కుదరట్లేదు. సో, ఒక ఎగ్జాక్ట్‌లీ శివరాత్రికి ఒక 1 మంత్ ముందు ఇట్లా మా గురువుగారికి చెప్పాను ఇట్లా. అంకుల్ ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను. మీకు వీలు పడుతుందా అని. అందులో ఆయన తప్పకుండా చేద్దాం అని చెప్పి ఇమ్మీడియేట్‌గా రికార్డ్ చేయడం అవన్నీ చేసాం.
సో శివరాత్రి రోజు అది రిలీజ్ చేసామండి. ఓకే. అది 'భో శంభో' అని ఓకే. శివుడికి పాట. హ్మ్. సూపర్ అండి. యాక్చువల్లీ మీరింకా కొంచెం ముందుకెళ్తారేమో అని వెయిట్ అయ్యో! చేశాను. తప్పకుండా పాడమంటే ఓ చరణం పాడతాను. అయ్యయ్యో! పాడండి. నో ప్రాబ్లమ్. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు మామూలుగా సినిమా పాటలే కాకుండా శాస్త్రీయ సంగీతంతో కూడినటువంటి సాంగ్స్ కూడా విజిల్ ద్వారా హ్మ్. మీరు ప్రదర్శనలు చాలా ఇచ్చారు. మరి మీ గళం ద్వారా ఏదైనా ఒక చక్కటి శాస్త్రీయ సంగీతంతో కూడినటువంటి సాంగ్ వినాలనుకుంటే? తప్పకుండా. ఒక అన్నమయ్య కీర్తన పాడతానండి. రీసెంట్‌గానే అది రిలీజ్ చేశాను నా ఓకే. ఛానెల్‌లో కూడా. సూపర్ అండి. పవలింపు సేవలో పాడే పాట గాబట్టి చక్కగా వింటే ఎంత తన్మయత్వం పొందుతారో చాలా 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 బావుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ విద్య నేర్చుకోవటానికి మీకు ఎన్ని ఇయర్స్ పట్టింది? 6 నెలలే పట్టిందా? అంటే చాలా సంవత్సరాలే పట్టిందండి. నేర్చుకోవడానికి అంటే ఇంకా ఇప్పటివరకు ఇంకా ఏం నేర్చుకోలేదు. ఇంకా చాలా ఉంది అంటే నేను ఈ నేర్చుకోవాల్సింది. క్వెషన్ ఎందుకు అడిగాను అంటే, ఒక సాధారణ స్థాయి నుంచి ఒక పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ పిలిచేంత స్థాయికి ఎదగడం అంటే వాయిస్ పైన ఎంత కమాండ్ ఉండాలి, ఎంత డిక్షన్ ఉండాలి, మీ వాయిస్ చేసే ఎక్సర్సైజ్ కానీ, అంటే ఒక పెద్ద సినిమాని నమ్మి మీ పోర్షన్ అందులో పెట్టడానికి ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంత ధైర్యం చేసుండాలి? మీ సాధన చెప్పండి. అంటే ఫస్ట్ అసలు ఇక్కడి వరకు వచ్చానంటే కారణం మా గురువుగారే అండి.
ఏ మీరు ఈ విజిల్‌లో ఏ క్వెషన్ అడిగినా ఫస్ట్ ఆన్సర్ మా గురువుగారి పేరే ఉంటది. ఓకే. దాని తర్వాతే ఎవరన్నా. హుహు. కాపోతే ఇక్కడ నా సాధన, మా గురువుగారు నేర్పించడం ఇవన్నీ ఒక 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 ఎత్తైతే, నన్ను ఎంకరేజ్ చేసిన ఫ్రెండ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు నేను నేర్చుకున్నాను. నేను రెడీగా ఉన్నాను. బట్ అంతవరకు తీసుకెళ్ళడానికి ఎవరో ఒకళ్ళు కావాలి నాకు. ఓకే. సో, నేను పెట్టిన వీడియోస్ కానీ, అది షేర్ చేసేవాళ్ళు గానీ, అందరూ రోహిత్ అని పీవీఎన్ఎస్ రోహిత్ సింగర్ మీ అందరికీ తెలిసే ఉంటది. అవునండి. సో, తను సింగర్ శ్రీనిధి అక్క, హేమచంద్ర, అనుదీప్, రవలి వీళ్ళందరూ ఏంటంటే నాకు చాలా సపోర్ట్ చేశారండి. ఓకే. సో, వాళ్ళ ద్వారా ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ వరకు నేను రీచ్ అవ్వడం ఇంకొంచెం తొందరగా వెళ్ళిందండి. సో, ఓకే. ఇట్లా విజిల్ రిక్వైర్మెంట్ అనగానే ఇందాక చెప్పినట్టు జనాలు నా పేరు చెప్పడం. హుహు. అంటే ఇప్పుడు నేను అందరికీ నేను అంటే నిజంగా చెప్పాలంటే ఎవరికీ నేను తెలీదండి. చాలా తక్కువ మందికి తెలుసు. నా క్లోజ్డ్ సర్కిల్‌లోనే తెలుసు. నేను అవునండి. పెట్టే వీడియోస్ కానివ్వండి, నా క్లోజ్ సర్కిల్ వాళ్ళే చూస్తారు. బట్ అక్కడి వరకు శేషసాయి పేరు వెళ్ళింది అంటే కారణం వీళ్ళందరే. ఓకే. సో, క్రెడిట్ వాళ్ళదే. అండ్ ప్రాక్టీస్ విషయానికొస్తే నేను డైలీ ప్రాక్టీస్ అంటే కూర్చొని ఏం ప్రాక్టీస్ చేయనండి. బట్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గానియండి, లేదా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు, లేదా వారం వారం మా గురువుగారి దగ్గర క్లాసెస్‌కెళ్తూ ఉంటాను. ఓకే. సో, అట్లా రెగ్యులర్ ప్రాక్టీస్ అది అంటే పొద్దున్న లేచి బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం ఎలా ఉంటుందో రెగ్యులర్‌గా ఇది కూడా నా ఒంట్లో ఒక భాగం అయిపోయిందనమాట. ఓకే. సో, రెగ్యులర్ ప్రాక్టీస్ అంటూ ఉండాలండి. ఎందుకంటే బ్రెత్ కంట్రోల్ అవన్నీ చాలా ఇంపార్టెంట్ దీనికి. అంటే అవునండి. మీరు అబ్జర్వ్ చేస్తే నేను బ్రెత్‌లెస్ కూడా చాలా చేశాను. ఐ మీన్ 'శంకర్ మహాదేవన్' గారినియండి, మన 'ఓ పాపలాలి' మూవీలో బాలు గారు పాడతారు. ఓకే. 'మాటేరాని చిన్నదాని.' హుహు. సో, అలాంటి పాటలు పాడేటప్పుడు ఏంటంటే మన ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరిందాక అంటున్నారు గాబట్టి బ్రెత్‌లెస్ అని. కొంచెం కష్టమైనా ఎక్కువ అవసరం లేదు. హ్మ్. సో, కొంచెం మా ప్రేక్షకుల కోసం బ్రెత్‌లెస్ సాంగ్ తప్పకుండా. ఏదైనా ఒకటి. తప్పకుండా. అందరికీ తెలిసిన పాటే బాలు గారు పాడారు. ఓకే. 'మాటేరాని చిన్నదాని.' అది ఓకే. ఆ చరణం పాడతాను. అదే బ్రెత్‌లెస్ ఉంటుంది కాబట్టి. ఓకే అండి. సూపర్ అండి. మీరు వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, మీ వర్క్ చూసిన వాళ్ళు, మీకొచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గరండి. ఐ మీన్ 2014లోనో, 15లోనో ఆయన కలిసాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఓకే. త్రివిక్రమ్ గారికి పెద్ద ఫ్యాన్ నేను. ఆయన్ని కలిసినప్పుడు ఆయన దగ్గర 'తరలి రాధ తనే వసంతం' పాట పాడాను. అలాగే 'బ్రెత్‌లెస్' కూడా పాడాను. ఓకే. ఆయన లిటరల్లీ ఎట్లా అన్నారంటే, "ఇంకా ఆపేయి" అని చెప్పేసి అన్నారు. నాకు భయమేసింది. ఆపేయమని అంటే, "నువ్వు పాడుతుంటే నాకు ఊపిరాడట్లేదు. నాకు టెన్షన్‌గా ఉంది" అన్నారు. ఓకే. అంటే చాలా కష్టం. ఈ ఆర్ట్ అయితే వదులుకోకు. ఓకే. మేబీ గుర్తింపు తక్కువ ఉండొచ్చు. కానీ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది ఈ ఆర్ట్‌లో నీకు అన్నారు. ఓకే. సో, ఆయన కాంప్లిమెంట్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే విశ్వనాథ్ గారు, మా గురువు గారికి చాలా ఇష్టం అండి. చాలా దగ్గర విశ్వనాథ్ గారు అది ఆయనకి. ఆయన దగ్గరికెళ్ళినప్పుడు గూడా ఆయన్నొకసారి మా గురువుగారు ప్రతి సంవత్సరం జనవరి 1 తారీఖు ఖచ్చితంగా రవీంద్ర భారతిలో న్యూ ఇయర్ రోజు ప్రోగ్రామ్ చేస్తారు. ఓకే. గత 30 సంవత్సరాలుగా ఆయన చేస్తున్నారండి. హుహు. సో, ఆయన్ని పికప్ చేసుకోవడానికి విశ్వనాథ్ గారు చీఫ్ గెస్ట్ ఆ రోజు. పికప్ చేసుకోవడానికెళ్తే ఆయన నాతో ఒక మాట అన్నారు. "నన్ను పికప్ చేసుకోవడానికి నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. నేను ఎలా అయినా వస్తాను. అక్కడుండి ఆయన ఎలా పాడుతున్నారో తెలుసుకుంటేనే నీకు ఉపయోగం" అని చెప్పేసి అన్నారు. అలాంటి అడ్వైస్‌లు ఆయన దగ్గర నుంచి చాలా వచ్చాయి నేను. సో, ఓకే. చాలా మంది చాలా ఇన్‌పుట్స్ ఇచ్చారండి. హుహు. సో, మాటల మాంత్రికులు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మెప్పు పొందిన ఆ పాట మీ హ్మ్. ద్వారా ఒకసారి. తప్పకుండా. నైస్ అండి. సో, మామూలుగా
ఇది లైవ్లీగా వింటే ఇంకా బాగుంటుంది, ఇన్స్ట్రుమెంటల్గా వింటే బాగుంటుందా, లైవ్లీగా వింటే బాగుంటుందా? అంటే డిఫరెన్స్ మా ప్రేక్షకులకి తెలియటానికి అడిగాను అనమాట. అంటే విత్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా బాగుంటుందండి. అంటే ఒక పాట ఒక వోకల్ సింగర్ ఎలా పాడుతున్నారో ఆ ఫీల్ వస్తుంది విత్ ఇన్స్ట్రుమెంట్. అంటే కేవలం విజిల్ అయితే ఏంటంటే మీకు మధ్య మధ్యలో ఎయిర్ కానివ్వండి అట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. బట్ విత్ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే యూ విల్ ఎంజాయ్ ద సాంగ్, కంప్లీట్ సాంగ్. అందుకని నేను ఎప్పుడు యూట్యూబ్లో నా వీడియోస్ పెట్టినా మొత్తం సాంగ్ పెడతాను, చరణం పల్లవి అన్నీ కలిపి పెడతాను. సో దట్ ఏంటంటే ఒక ఆడియన్కి ఒక సింగర్ పాట పాడుతుంటే ఎలాంటి ఫీల్ ఉంటుందో అలా ఫీల్ రావాలని నా ప్రయత్నం అనమాట. అంటే ఇట్స్ జస్ట్ నాట్ లైక్ ఒక ఇన్స్ట్రుమెంటే ఒక సపోర్ట్ ఇన్స్ట్రుమెంట్ లాగానే ఉంటుంది అనే ఫీలింగ్ కాకుండా ఫ్రంట్ ఎండ్లోకి తీసుకురావాలి విజిల్ అనేది నా మెయిన్ కోరిక అండి. ఓకే, సో మీ ద్వారా మీరు ప్రదర్శించిన అన్ని పాటలు ఒక వరుసలో మీ ద్వారా విందామంటే ఒకసారి మీరు. ఫస్ట్ నా సామిరంగా ఇందాక అయిపోయింది. ఓకే, దాని తర్వాత నేను వర్క్ చేసిన మూవీ ప్రసన్న వదనం అండి, సుహాస్ది. అందులో మెయిన్ థీమే ఉంటుంది అది. ఇది ప్రసన్న వదనం విజయ్ బుల్గన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో చేశానండి. ఓకే, అండ్ నెక్స్ట్ జాక్ అని సిద్ధు జొన్నలగడ్డ గారిది ఇప్పుడు వస్తుంది, బొమ్మరిల్లు భాస్కర్ గారి డైరెక్షన్. మొన్ననే టీజర్ కూడా లాంచ్ అయింది, ట్రైలర్ లాంచ్ అయింది టైటిల్ లాంచ్లో. అది అచ్చు రాజమణి గారి మ్యూజిక్ డైరెక్షన్లో. సో అందులో మెయిన్ థీమ్ కూడా విజిలే ఉంటుందన్నమాట. సో అంటే ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం విడుదల కాబోతున్న సినిమా కంటే బిఫోరే మేము ఇవ్వబోతున్నాం అనమాట. ఓకే, అదొకటి. ఓకే, అండ్ నెక్స్ట్ ఔరో మే కహాదమ్తా అని చెప్పాను కదా, అజయ్ దేవగన్ గారిది. అందులో కూడా మంచి మెలోడీ బిట్ అండి. సో ఇదొక బిట్. ఓకే, అండ్ మలయాళంలో ఒకటి చేశాను, అది పావి కేర్ టేకర్ అని మిథున్ ముకుందన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. ఓకే, సో అందులో ఒక హిందీ సాంగే రీక్రియేట్ చేశారండి, మేరే సపనోకి రాని అబు ఆయేగేతో. అది ఈ బిట్ నైస్ అండి. సో ఇవి రిలీజ్ అయినవి. సో రిలీజ్ అవ్వాల్సినవి కూడా ఇంకా ఒక 4 to 5 ఫిల్మ్స్ ఉన్నాయండి. ఓకే, సో ఇప్పటి వరకు మీరు చాలా బాగా మేము అడిగిన దానికల్లా చెప్పారు, ప్లస్ విజిల్ రూపంలో మీరు వినిపించారు. కాబట్టి చివరిగా ఒక 1 or 2 సాంగ్స్ ది బెస్ట్ మీరు అనుకున్నవి మీ వాయిస్ ద్వారా వినాలి అంటే మీరు చెప్పండి. సో నాకు చాలా ఇష్టమైన పాట, అంటే నేను విజిల్లో చాలా బాగుంటుంది అనుకునే పాటలు ఒక 2 అండి నా పర్సనల్ ఫేవరెట్. ఓకే, ఒకటి రెహమాన్ గారిది పరువం మానగా, ఇంకొకటి సురుమై అక్యోమే అని యేసుదాస్ గారు పాడారు, కమల్ హాసన్ గారు శ్రీదేవి గారి మూవీ అది. ఓకే, సో ఆ 2 పాటలు నాకు పర్సనల్ ఫేవరెట్. ఆ 2 ఒకసారి పాడి వినిపిస్తాను. ఓకే. ఇది సురుమై అక్యోమే. ఓకే, అండ్ పరువం వానగా వచ్చేసి
ఒక అంటే రాముడి సాంగ్తో పాటు మీరు ఇంకా సైమల్టేనియస్గా కలుపుతూ ఏదైనా ఒక 2 సాంగ్స్ అలా క్లాసికల్లోనా? మీ ఇష్టం, ఓకే మీకు ఏది ఈజీగా ఉంటే ఓకే ఒక 2-3 చేసినా సరే, పల్లవి పల్లవి పల్లవి. ఓకే ఓకే ఫస్ట్ రాముడి. మామూలుగా మన భారతదేశంలో భక్తి పాటలు కూడా చాలా ఎక్కువగా పాడుతూ ఉంటారు, కానీ ఒక చక్కటి దైవంతో కూడినటువంటి సాంగ్ మీ విజిల్ ద్వారా వినాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా. అలాగే అందరికీ తెలిసిన కీర్తన అన్నమయ్య కీర్తన, అదిగో అల్లదిగో. ఓకే అండి. అదే అన్నమయ్య కీర్తన. సో అలాగే సో క్లాసికల్గా ఇవి అండి. అండ్ సినిమా పాటలకు వచ్చేసరికి నేను అన్ని జానర్స్ పాడడం నేర్చుకున్నాను. అంటే ఒకటే దాంట్లోకి వెళ్ళకుండా మెలోడీ కాకుండా ఫాస్ట్ బీట్ కాకుండా అన్ని జానర్స్. నా యూట్యూబ్ ఛానల్ చూసినా కూడా మీరు ప్రతి ఒక్క జానర్ టచ్ చేయాలని నా మెయిన్ ఉద్దేశం. ఈవెన్ మాస్ నెంబర్స్ కానివ్వండి, ఐటమ్ నెంబర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పుష్పలో ఊ అంటావా మామ ఊ అంటావా అంటే ఆ 2 వేరియేషన్స్. అందులోనే మనకు మెలోడీ సాంగ్ ఉంది శ్రీవల్లి అని. ఓకే. అండ్ పుష్ప ఊ అంటావా, ఆ 2 ఒకసారి పడితే సో దట్ ఆ వేరియేషన్ మీకు కూడా అర్థం అవుతుంది. చూపించండి. అందులోనే మనకి ఊ అంటావా. ఓకే. సో నెక్స్ట్ కూడా వస్తుందేమో అనుకున్నా, ఇంకా కష్టతరమైంది కాబట్టి మీరు అక్కడ వరకు ఆపేయటమే చాలా బెటర్. కానీ 2 వేరియేషన్స్ చూపించారండి, చాలా చాలా కష్టమండి. అంటే ఒకే శృతిలో, ఒకే లయలో, ఒకే బద్ధంగా పాడడం అనేది అంటే వాయిస్ పైన ఇంత కమాండ్ ఉంటే. సో అప్కమింగ్ వాళ్ళకి, అంటే మీరు స్టిల్ స్టూడెంట్, నేర్చుకుంటున్నారు, ఇంకా నేర్చుకోవాలి. కానీ ఏదైతే ఇప్పటివరకు నేర్చుకున్నారో ఈ రంగంలోకి రావాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి సాధన ఎలా చేయాలి, ఎలాగ సాధన చేస్తే మీలాగా కొంతలో కొంత పర్ఫెక్షన్ రావడానికి ఆస్కారం ఉంటుందంటే మీరు ఏం చెప్తారు? అంటే ఫస్ట్ అంటే చాలామందిని చూస్తూ ఉంటాను. అంటే ఏంటంటే స్టార్ట్ చేసిన ఇమీడియట్గానే మనకు గుర్తింపు రావాలి, ఇమీడియట్ లైమ్లైట్లోకి వచ్చేయాలని చాలామంది అనుకుంటారు. అనుకోవడంలో తప్పులేదు. ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సిందే గుర్తింపు. అవునండి. ఎంత సంపాదించావు ఏంటనేది పక్కన పెడితే 10 మంది బాగా పాడుతున్నావు, అరే నువ్వు ఇది విజిల్ పాడతావు కదా అని ఆ ప్రశంసే మనకి చాలా కొన్ని కోట్లు విలువ చేసేది. సో కొత్తగా వచ్చే వాళ్ళకి ఒకటే చెప్తాను, ఓపిక చాలా ఉండాలండి. ఏ ఆర్ట్ అయినా సరే ఓపిక ఉండాలి. ఫస్ట్ మనం దాని మీద మన ఎఫర్ట్స్ అంటూ మనం పెట్టాలి. ఓకే. మనం పెట్టిన తర్వాత రిటర్న్స్ అనేవి అవే వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి. బట్ మనం మొదలెట్టడంతోనే మనకి రిటర్న్ రావాలనుకుంటే కాదు. అండ్ పేరెంట్స్ ప్రోత్సాహం కూడా అంతే కావాలి. అంటే నాట్ దట్ వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ డాక్టర్ అవ్వాలని ఒక్క ఇదే పెట్టుకోకుండా సైమల్టేనియస్గా వాళ్ళని ఒక ఆర్ట్ ఫామ్, వాళ్ళు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తేనే చాలా టాలెంట్స్ బయటకు వస్తాయి. లేదంటే వాళ్ళ డ్రాయింగ్ రూమ్లోనే ఆగిపోతాయండి. చాలా ఆగిపోతున్నాయి కూడా, బట్ అలా ఆగిపోకూడదనే అందరూ కోరుకోవాలంతే. ఓకే.
సో మిమ్మల్ని ఇప్పటికే చాలా ఇబ్బంది పెట్టేశాను. మీ వాయిస్‌కి చాలా స్ట్రెయిన్ అయ్యింది. సో ఇంకా ఇబ్బంది పెట్టను. చివరగా ఒక మంచి లేటెస్ట్ నంబర్ చాయిస్ మీదే అండి. సాంగ్స్ మీరే సెలెక్ట్ చేసుకోండి. ఒక మంచి నెంబర్‌తో మనం క్లోజ్ చేసేద్దాం. ఓకే, తప్పకుండా. సో రీసెంట్గా అనిరుద్ధ్ గారి డైరెక్షన్లో ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన, అనిరుద్ధ్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన దేవరా movie. అది ఎంత బ్లాక్ బస్టర్ అందరికీ తెలుసు. అందులో పాట ఒకటి చుట్టమల్లే, ఆ పాట వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ అయిపోయింది. చిన్న పిల్లలు కూడా పాడుతుంటే, అంటే మా థియేటర్ లో ఆ లాస్ట్ వచ్చే అంటే సింపుల్ గా చెప్పాలంటే నా మరదల కూతురు ఉంటుంది, 1.5 year అండి, మహతియన్. ఆ పాట ఏదో సరదాగా డ్రైవ్లో నేను పాడుతూ ఇక్కడ అన్నాను, ఈ రోజుకి టీవీలో వస్తే కరెక్ట్ ప్లేస్మెంట్లో అంటుంది. అంటే 1 year పాప వరకు కూడా వెళ్ళిపోయింది ఆ సాంగ్. సో ఆ పాట ఒకసారి పాడతాను. షూర్ అండి. సూపర్ 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 అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. పిలవగానే మీ విలువైన సమయాన్ని కేటాయించారు. నాకు తెలుసు, అంటే మీ ఫుల్ టైం ప్రొఫెషన్ ఇది కాకపోయినా కూడా మీరు ఫార్మా రంగంలో జాబ్ చేస్తూ, అంటే రెండు బ్యాలెన్స్ చేస్తూ కూడా విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మరొక్కసారి మీకు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు మరిన్ని మీకు మంచి అవకాశాలు వచ్చి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్.